నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈరోజు యావత్ భారతదేశం సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనం నరేంద్ర మోడీ పాలనలో ఉన్నామా లేదు ట్రంప్ పాలనలో భారతదేశం ఉందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఈరోజు ట్రంప్ ఎంత సిగ్గుమాలిన ప్రకటన అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళని అలాగే ఉపకాయం ఉన్నటువంటి వాళ్ళని అమెరికాకి ఎలవలేదట. అలా అనుకుంటే అమెరికన్ ప్రోడక్ట్ ఏది కూడా భారతదేశంలో అసలు ఆహార పదార్థాలు ఏమీ తీసుకోవద్దు అని చెప్పగలిగే దమ్ము ధైర్యం మన నరేంద్ర మోడీ గారికి ఉందా? ఎందుకో భారతీయ అడ్మినిస్ట్రేషన్ అన్నింటిలో కూడా ట్రంప్ ఇష్టానుసారం కలగజేసుకుంటున్నాడు. అలాగే ఈ భారతీయ సైన్యం త్యాగాలతో ఆ రోజు పెహల్గాము దాడిని తిప్పికొట్టడం కోసం ఆపరేషన్ సింధూర్ మన భారత సైన్యం ఎంతో వీరోచితంగా పోరాడి ఆ ముష్కరులకి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తే నరేంద్ర మోడీ గారు కనీసం ఖండించకుండా ట్రంప్ గారు ఆ యుద్ధాన్ని నేనే ఆపాను. ఇంత సిగ్గుమాలినటువంటి పని ఒక ప్రపంచ అగ్రదేశంగా ప్రకటించుకున్నటువంటి ట్రంప్ అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది సిగ్గుమాలినటువంటి పని. అదేవిధంగా మోడీ గారు ట్రంప్కి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఇదే ఈ ఉపకాయం డయాబెటిక్కే కాదు, అనేక విషయాల్లో అనేక ఇష్యూస్లో భారతీయులను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వీసాల విషయంలో కానీ అలాగే ట్యాక్సెస్ రూపంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ ఇంటెన్షన్లుగా భారతీయుల మీద ఒక నిజమైనటువంటి ఒక కక్షని సాధిస్తున్నారు. నిజంగా భారతీయులు 140 కోట్ల మంది జనాభా ఒక్కసారి అమెరికన్ ప్రొడక్ట్స్ మీద బ్యాన్ ప్రకటిస్తే అమెరికా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మోడీ గారు మాత్రం ట్రంప్కి భయపడుతున్నారు. మా అనుమానం ఏంటంటే ఈ మధ్యకాలంలో అనేక వార్తలు అనేక ప్రచార మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా వెలుగు చూస్తున్నాయి. అలాగే పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రాహుల్ గాంధీ కూడా ఒక ప్రకటన చేశాడు. ఓట్ల చోరీ అంటే ఓట్ల దొంగతనం ఎలా జరుగుద్ది? చాలా పెద్ద స్థాయి అంతర్జాతీయ కుట్ర ఏదైనా జరగాలి. ఈ అంతర్జాతీయ కుట్ర ఏదైనా అమెరికా కేంద్రంగా జరిగిందా? ట్రంప్ గారి మధ్యలో నుంచి మోడీ గారిని ఏమైనా గెలిపించడానికి సహాయ సహకారాలు అందించారా? మోడీ అందుకే ట్రంప్ గారికి భయపడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఈ పరిస్థితులన్నీ బహిర్గతం కావాలి. ఎందుకంటే ట్రంప్ ప్రవర్తన అనేక ప్రశ్నలకి సందేహాలని తెచ్చేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఖచ్చితంగా భారతీయులకి ఇది అవమానం. కానీ భారతీయులందరూ కూడా మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తుంటే ఒకసారి అమెరికన్ ఆహార పదార్థాలని పాశ్చాత్య దేశ ఆహార పదార్థాలని ఖచ్చితంగా వదులుకోవాలని భారతీయులందరికీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది.